ట్యాపింగ్ ప్రకంపనలు న్యూ సిరీస్ రాధాకిషన్ న్యూ సిరీస్ ఇది ఒరిజినల్ సిరీస్. ఒరిజినల్ సిరీస్ ఎలాంటి సిరీస్ ఉందంటే ప్రస్తుతం ఈరోజు నిన్న కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు. ఏదో దొంగల గురించో లంగల గురించో ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంటారేమో ఆఫీసర్స్, దానికి నాకేం సంబంధం అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద క్లారిటీ ఇస్తూ ఆ ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంటారని అంటున్నారు, ఫోన్లు ట్యాపింగ్ చేసిన వాళ్ళకి చర్లపల్లిలో చెప్పకూడదు తప్పదు అన్నారు. అట్లాగే భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అలాంటి వారందరినీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పని అన్నారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది అనేటువంటిది చాలా ప్రమాద గంటకలు మోగుతూ ఉన్నాయి. నెంబర్ 1 ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో పర్టికులర్గా ఈ రాధాకృష్ణరావు గారిని ఈరోజు రిమాండ్ చేశారు రాధాకృష్ణ. అట్లాగే భుజంగరావుని తిరుపతిని 5 రోజులు కస్టడీకి తీసుకున్నారు. ఇంతవరకు ఈ ఎపిసోడ్ వరకు బాగానే ఉంది. ఇప్పుడు జరగబోతున్నటువంటి కొత్త కోణం ఒకటి వెలుగులోకి వస్తుంది. కొత్త కోణం అసలు ఈ మొత్తం హవాలా డబ్బు మొత్తాన్ని ఎక్కడ పెట్టారు? హవాలా డబ్బు అంటే హవాలా డబ్బు రూపంలో ఎక్కడెక్కడ వసూలు చేశారు? ఆ వసూలు చేసినటువంటి డబ్బులో ఎవరెవరు ఎంతెంత వాటాలు పంచుకున్నారు? ఆ పంచుకున్నటువంటి వాటాలని ఎవరెవరి దగ్గరికి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందట. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఒక వ్యక్తి ఇందులో క్రియాశీలకమైనటువంటి పాత్రధారి, ఏదైతే ఎక్విప్మెంట్ కొనుగోలు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఇచ్చేసిన వ్యక్తి దాదాపు 300-400 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారట ఈ 3 ఇయర్స్లో. అంటే ఒక వ్యక్తి యొక్క పాత్ర ఏ స్థాయిలో ఉంది, ఒక వ్యక్తే మరి ఆ స్థాయి వ్యక్తే అంత సంపాదిస్తే, క్రియాశీలకమైన వ్యక్తే అంటే అందరూ అంతే సంపాదించుంటారా, అంతకంటే పైన ఉన్నోళ్ళు పైన ఎక్కువ సంపాదించుంటారు అనేటువంటిది కూడా ఇప్పుడు లెక్క తేలాల్సినటువంటి అంశం. ఇది ఒకటి జరుగుతున్నటువంటి దాంట్లో. ఇక రెండో అంశం, ఇప్పుడు ఎవరైతే నిన్న రాధాకృష్ణరావుని అట్లాగే గట్టుపల్లి వీళ్ళిద్దరినీ విచారించడంతో వీళ్ళిద్దరినీ ఎప్పుడైతే విచారణ జరుగుతూ ఉందో బేగం బజార్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారస్తులు, అంటే హవాలా వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, స్మగ్లింగ్ వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, డబల్ బిజినెస్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేక ఇతర ఏదైనా మాఫియా రిలేటెడ్, లేకపోతే డబుల్ బిజినెస్ అంటే రకరకాలు వస్తాయి. ఒక వస్తువుని ఇంకో రకంగా ఒక వస్తువుగా ఇది చేయటం, లేదంటే ఇట్లా ఎవరైతే చేస్తారో, అట్లాగే హైదరాబాద్ నగరంలో ఎవరైతే ప్రముఖ వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో దాదాపు ఒక 10%-15% జంప్ అంట, కనపట్టలేదంట. బేగం బజార్లో ప్రముఖ వ్యాపారుల ఫోన్ నెంబర్లు ఫోన్ స్విచ్ ఆఫ్, వాళ్ళు దొరకటం లేరు, వాళ్ళు అందుబాటులో ఉండటం లేదు, వాళ్ళ కోసం ట్రై చేస్తున్నారట. ఎందుకంటే రాధాకృష్ణ గట్టుపల్లి ఎవరైతే బేగం బజార్ ఆ ప్రాంతంలో ఎక్కువ మందితో మాట్లాడారు, లేదా వీళ్ళ కింద ఉన్నటువంటి వారు ఎక్కువ మందితో అక్కడ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేశారు, వాళ్ళ ఫోన్లు విని వాళ్ళ సమాచారాన్ని రాబట్టి దాని ద్వారా పంపకాలు జరిగినాయి అనేది ఇదొక పెద్ద పెను ప్రకంపనలకి దారితీస్తూ ఉంది. ఇక రెండో అంశం దీంట్లో షేరింగ్. ఇక్కడ 2 కోణాలు ఉన్నాయట. డైరెక్ట్గా పైనుంచి వస్తే ఒక సమాచారం వరకు పంపించడం, అందులో వాళ్ళకి చేరిన తర్వాత ఆ మిగిలినటువంటి ఉన్నదాన్ని అందరూ ఇందులో క్రియాశీలమైన పాత్రదారులు పంచుకోవడం. ఇలా కాకుండా గనక వీళ్ళే ఫలానా వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే వాళ్ళ ఫోన్ కనుక వీళ్ళు కనుక హ్యాండిల్ చేస్తే అక్కడ నుంచి కనుక ఒక పెద్ద మొత్తంలో కనుక డంపు పట్టుకొని రాగలిగితే దాన్ని కింద ఉన్నటువంటి వాళ్ళే షేర్ల రూపంలో, అంటే పర్సంటేజ్, నీకింత, నీ పని ఇంత ఉంది కాబట్టి నీకింత పని ఉంది కాబట్టి నీకింత, నీ డిజిగ్నేషన్ ఇది కాబట్టి ఇంకొంచెం నీకు ఎక్కువ, ఈ డిజిగ్నేషన్ నాది కాబట్టి నాకు కొంచెం ఎక్కువ, ఇలా కూడా చక్కగా ఎక్కడ విభేదాలు, ఎక్కడ ఘర్షణ వాతావరణం, ఎక్కడ మనస్పర్ధలు లేకుండా చక్కగా వాటాలు తీసుకున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా ఇప్పుడు బయటికి ప్రకంపనలు అవుతూ ఉంది. ఈ 2 కోణాలలో కూడా కొత్త కోణంలో దర్యాప్తు జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి బయటే
చాలామంది కుటుంబ సభ్యులకి, చాలామందికి చాలా బాధ కలిగించే విధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది, ముఖ్యమంత్రి గారి నోటి వెంట అలాంటి మాట ఎలా మాట్లాడతారు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడారంటే ఆశ్చర్యం కలుగుతుంది, మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడిన తర్వాత ఇక నా రాష్ట్ర ప్రజానీకానికి, రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి ఎంత భయం కలుగుతుంది, ఎంత భయం కలుగుతుంది. అలాంటి భయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించారు. వారు ఏమన్నారో వారి మాటల్లోనే ఒకసారి విందాం. బైట్స్ ప్లీజ్. ఫోన్ ట్యాప్ అయిందంట, బాధ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన ఓ దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు, దొంగల లంగలి. ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట. ఎవడన్నా గిట్లా భర్త దించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? అదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టున్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురా నాయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాడు. గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అన్నారు, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా? ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిస్తే ఎవరైనా రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇందాకేమన్నారు, భార్యాభర్తల ఫోన్లను కూడా ఇనే పని మీకేంటాయా అని కేటీఆర్ గారిని ప్రశ్నించారు. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినటువంటి సమాచారం, ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి ఫోన్లను కూడా విన్నారు అనేటువంటిది వారు మాట్లాడింది. ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడొచ్చా అండి? వారు చేశారు అనుకో, ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడొచ్చా? నేను అంటుంది అది. ముఖ్యమంత్రి గారు అలా ఫోన్లు వాళ్ళు ట్యాప్ చేసి భార్యాభర్తలు మాట్లాడుకునేవి కూడా విన్నారు అని అంటే, ఇక అది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఆ ప్రవాహం జరిగింది అనేటువంటిది మాత్రం కొంత ముఖ్యమంత్రి గారు భయపెట్టారు. సరే, అది భయపెట్టడం అంటే ఉన్న సమాచారం ఆయన దగ్గర, దాన్ని బయటికి వ్యక్తపరిచారు. అలా భార్యాభర్తల ఫోన్లు కూడా మీరు విన్నారు కాబట్టి మిమ్మల్ని చర్లపల్లి జైల్లో పెట్టడం తథ్యం, మీరేమైనా తాగి మాట్లాడుతున్నారా అనేది కూడా వారు విమర్శించారు. సరే, వారు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తూ మాట్లాడినటువంటిది. అంటే మీరు విన్నారు అని మీరు అంటున్నారు కాబట్టి, వింటే వాళ్ళు ఎవరో విన్నారేమో అని అంటున్నారు కాబట్టి, మీరు దీనిని బట్టి మీరు చర్లపల్లి జైలుకి వెళ్ళక తప్పదు అన్నారు. అంటే చర్లపల్లి జైలుకి ఎవరిని పంపించాలనుకుంటున్నారు ప్రభుత్వం? ఎవరు ఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఎవరి మీద ఆరోపణలు చేశారు? ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారి మీద చేశారు. అంటే కేటీఆర్ గారిని చర్లపల్లి జైలుకి పంపించేటువంటి పరిస్థితి జరుగుతుందా, కనపడుతుందా అన్నది ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఒక పాయింట్. తిహార్ జైల్లో ఆల్రెడీ ఇప్పుడు కవిత గారు ఉన్నారు. మరి కేటీఆర్ గారిని కూడా చర్లపల్లి జైలుకి పంపించేటువంటి పరిస్థితి ఏర్పడిద్దా అనేటువంటి భయం అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో కేటీఆర్ గారి పాత్ర ఉంది కాబట్టి ఆయన్ని పంపించాల్సిందే అనే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు దీంట్లో. ఇక ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట అన్నారు, ఇక మీరెవరూ కూడా మీరు ప్రశాంతంగా మీ ఫోన్లు మీరు మాట్లాడుకోవచ్చు అన్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఎస్ఐబి ఇప్పుడు కూడా ఎవరైతే వాళ్ళకి ఖచ్చితంగా అనుమానం ఉందో, ఎక్కడైతే ఉగ్రవాద కార్యకలాపాల అనుమాన ప్రేరేపిత వ్యక్తులు ఉన్నారో, మావోయిస్టు అనుమాన ప్రేరేపిత వ్యక్తులు ఉన్నారో, లేక ఈ సమాజాన్ని అత్యంత భయకంపితులు చేసేటువంటి చర్యలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో, వాళ్ళ ఫోన్లని ఇప్పుడు కూడా వింటూ ఉంటారు. అయితే ఎవరు వింటారు? ఒక తీవ్రవాద కార్యకలాపాలు,
ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇది ఇప్పుడు కాదు, సుదీర్ఘకాలం నుంచి ఈ ఫోన్లు వినేటువంటి వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఇది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే దీని రూపాంతరం మారుతూ ఉండొచ్చు, దీని యొక్క పర్యవసానాల ఆలోచన విధానాలు మారుతూ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్క టెక్నాలజీ వస్తూ ఉండొచ్చు. వాస్తవం మాట్లాడుకుందాం, అది జరిగేటువంటి అవసరం ఆ రాష్ట్రాలకి, ఆ కేంద్ర ప్రభుత్వాలకి ఉంది. ఎందుకంటే నిన్న బెంగళూరులో ఒకడు బాంబు పెట్టి వెళ్ళిపోయాడు. వాడు ఫలానా దగ్గర ఉన్నాడు లేదా ఫలానా వాళ్ళతో టచ్లో ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళ ఫోన్ వినకుండా వాళ్ళని ఎట్లా ట్రేస్ చేస్తారు? నెంబర్ 1. ఎందుకు? అతను అక్కడ 20 మందిని చంపేశాడు, ఉగ్రవాది బాంబులు పెట్టి పేల్చాడు. మళ్ళీ ఇంకో దగ్గర బాంబులు పేల్చి ఇంకొక 20 మంది 100 మంది మృతికి కారణమైతే, అందుకని అది కొనసాగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇది ఇంతవరకు ఉండాల్సినటువంటి పరిధిని గతంలో ఎవరైతే ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే ఈ టీం ఉందో, ఇది రాజకీయ కార్యకలాపాలకి, రాజకీయ ప్రేరేపిత అవసరాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించింది. బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి దీన్ని వినియోగించింది. ఎందుకు? రాజకీయ అవసరాల కోసం. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అది మొదలైంది రేవంత్ రెడ్డి గారి కోసం. ఇది మొదలైంది వాస్తవం మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి గారిని కంట్రోల్ చేయడం కోసం, రేవంత్ రెడ్డి గారి కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని మొదలుపెట్టింది అనే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి. సరే, దాన్ని వివరంగా తర్వాత చెప్పుకోవచ్చు. ప్రజలకి చాలా స్పష్టత ఉంది. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, స్వీకరించకముందు ఒక సెటప్లో ఉండేది, స్వీకరించిన తర్వాత ఎప్పుడైతే ఇతనికి స్పీడ్ పెరిగిందో, ఎప్పుడైతే ఇతను పొలిటికల్గా ఎమర్జ్ అయిపోతున్నాడో, ముఖ్యమంత్రి రేసులోకి వచ్చేసాడో, వామ్మో ఇతను వచ్చేస్తున్నాడు, ఇతను అధికారానికి దగ్గరకు వచ్చేస్తున్నాడు, కాబట్టి ఇతను చుట్టూతా ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని కూడా కట్టడి చేయాలి, ఆ చుట్టూతా ఉన్నటువంటి అతనికి సహకరిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా నరికేయాలి అనే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఫోన్ ట్యాప్ మొదలుపెట్టారు. ఎవరు మొదలుపెట్టారు? ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేయడం మొదలుపెట్టారు. ఆయనది, వాళ్ళ సతీమణిది, వాళ్ళ అన్నదమ్ములు తిరుమల రెడ్డిది, కొండల రెడ్డిది, లేకపోతే ఇంకొక ఎక్స్, వై, జెడ్, అల్లుడు, కూతురు, చివరికి ఇంట్లో పని వాళ్ళది కూడా ఇంట మొదలుపెట్టారు. వీరితో పాటు వాళ్ళతో పాటు ఉండేటువంటి వేము నరేందర్ రెడ్డిది, వాళ్ళ ఫ్యామిలీది, వాళ్ళవి కూడా వింటం మొదలుపెట్టారు. దానికి సిస్టమ్ కోసం ఏం చేశారు? వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయి పక్కనే ఒక ఎక్విప్మెంట్ కూడా పెట్టారు. మళ్ళీ దూరంగా పెడితే మళ్ళీ సరిగ్గా వినపడదేమోనని ఇంటి పక్కనే పెట్టి ఇంట మొదలుపెట్టారు. ఇంట ఊరుకున్నారా? మొత్తం పైకి చెప్పాలి కదా, చెబుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు ఫోన్ మాట్లాడు, ఓకే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో పలానా లీడర్ జారుతా అన్నాడని తెలిసింది. వెంటనే ఆ లీడర్కి ఫోన్ చేసి నువ్వు రా అని చెప్పని పిలిపించి, ఏంది నువ్వు జారుతానంటున్నావంట, మా దగ్గర సమాచారం ఉంది. ఏముంది మీ దగ్గర సమాచారం అంటే, కావాలంటే వింటావని చెప్పి వినిపించేది. ఈ దండం పెట్టి సార్ నేను ఎప్పుడు ఆ తప్పు చేయనని వెళ్ళిపోయేవాడు. లేదు రేవంత్ రెడ్డి గారు నిలబడుతున్నారు కాబట్టి ఆయనకి ఆర్థికంగా సహాయం చేయాలని, ఆయన సుదీర్ఘకాలం నుంచి రైతులో లేకపోతే ఇంకోరో, ఇదిగోనండి ఎలక్షన్ ఫండ్ మేము ఏదో డబ్బులు ఇస్తాం, ఈ 4 కోట్లు 5 కోట్లు అని వస్తే వాళ్ళ ఫోన్లో వినేసి మీరు ఎట్ట డబ్బులు ఇస్తారు రాండి అని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇవ్వటం, వాళ్ళని పిలిపించడం, వాళ్ళని వాయించటం, వాళ్ళని ఇకన అటు కనపడకుండా చేయటం. లేదు ఈ సందిట్లో సడేమియాగా 5 కోట్లు 6 కోట్ల రూపాయలు తీసుకొని ఎవరైనా వస్తూ ఉంటే ఆ ఫండ్ తీసుకొచ్చేటువంటి వాళ్ళని మధ్యలో ఈ టీం ఎవరైతే ఇప్పుడు ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ టీం ఉందో వాళ్ళని పోయి పట్టేసుకొని ఆ 4 కోట్లు 5 కోట్లు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు పంచుకోవటం. ఆ పంచుకునే దాంట్లో కూడా వాటాలు సక్రమంగా వేసుకొని పద్ధతిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఘర్షణ పడకుండా చాలా చక్కగా పంచుకొని వాళ్ళు ఈ డబ్బుల్ని సరి చేసుకోవటం. ఇక్కడ ప్రభుత్వానికి కావాల్సిన పని అయిపోయింది, ఇక్కడ వీళ్ళకి కావాల్సిన పని అయిపోయింది. అంటే పొలిటికల్ సిస్టమ్ కోసం ఇది మొదలుపెట్టారు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారి కోసమే ఇది బలంగా మొదలుపెట్టారు. మనం చూస్తున్న దాన్ని బట్టి, పరిస్థితులను అధ్యయనం చేస్తున్న దాన్ని బట్టి, ఈ జరిగినటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతూ ఉంది. సరే, ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఒక 1.5 years 2 years నుంచి చెప్పడం మొదలుపెట్టారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, మీ అందరిని ఊరుకోను, మీ బండారం బయట పెడతాను, మీ తాట తీస్తాను, మీ తోలు తీస్తాను, ఇక ఆయన చెప్పాల్సినవన్నీ చెబుతూ వచ్చారు. సరే, అధికారం వచ్చింది తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఎంక్వైరీ చేసే క్రమంలో ఈ ఆధారాలను సేకరించేటువంటి పనిలో ఒక టీంని అసైన్ చేస్తే వాళ్ళు మొత్తం లిస్టు తీసుకొచ్చి ఇచ్చారు. ఈ ప్రణీత్ రావు అనే అతను తొందరపడి
ఆవేశపడి అనాలోచితంగా ఏంటి ఏదైతే ఈ రికార్డ్ చేసినటువంటి మొత్తం ఆడియో హార్డ్ డిస్కులని వాటిలో కొన్ని వీడియోలు కూడా ఉన్నాయట, వీడియోలు కూడా తీశారంట కొన్ని వీడియోలు, ఆడియోలు, ఆ ఫోన్ నెంబర్లు, ఆ డేటా, మరి ఎన్ని వేల మంది పెట్టారో, ఎంత వందల మంది పెట్టారో, కానీ వాటి మొత్తాన్ని తీసుకొని పోయి పగలగొట్టి ఆ స్టోర్ రూమ్లోంచి ఎత్తకొచ్చి దొంగతనంగా పగలగొట్టి వాటన్నిటిని తీసుకుపోయి హుస్సేన్ సాగర్లో, మూసీ నదిలో, లేకపోతే ఫారెస్ట్లో, లేక ఎక్కడెక్కడో పడేశారు. సరే, అందుట్లో కొన్ని దొరికినాయి. ఆ దొరికినటువంటి రీట్రైవ్ చేస్తే వాటిలో కొన్ని డేటా వచ్చింది బయటికి. ఇప్పుడు ఆ డేటా అంతా మీరు ఎలా చేశారు, ఎందుకు చేశారని అడిగితే ఈ డేటా అంతా అతను ముందు పెడితే ఎస్ మేము చేసాము, నాకు ఫలానా రాధాకృష్ణరావు గారు చేయమన్నారు, లేక ప్రభాకర్ రావు గారు చేయమన్నారు, వాళ్ళ పైన ఫలానా వాళ్ళు ఉన్నారు, ఫలానా నాయకుడు చెప్తే చేశాము, ఆయనే కాబట్టి ఆయన చెప్పింది మేము చేయాల్సింది చేసాము, మళ్ళీ మేము ఇక్కడి నుంచి ఫలానా వాళ్ళకి చేసాము. ఇవన్నీ చివరిగా వరుస క్రమంలో చెప్పుకుంటా వెళ్ళాడట. ఈ చెప్పుకుంటా మొత్తం డేటా అంతా అయిపోయిన తర్వాత మొత్తం లిస్ట్ చేసి మిగిలిన వాళ్ళందరినీ పిలిపించి ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన అంశం ఏంటి, సినిమా స్టార్లు వాళ్ళు ఎందుకు ట్యాప్ చేశారనంటే అదేదో కాలక్షేపం కోసం, అదేదో ఎంటర్టైన్మెంట్ భాగం ఉండాలి కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ భాగంలో అది కూడా చేశారనేటువంటిది అదొక విమర్శ వచ్చింది. ఇవన్నీ మనం వినలేదు, మనం చూడలేదు. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంక్వైరీలో భాగంగా వాళ్ళు కొన్ని అంశాలను బయట ప్రశ్నించి ఆ రకమైనటువంటి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి అనుమానాలు ఉన్నాయి కాబట్టి మాత్రమే చెబుతున్నాం. సరే, ఇది ఎలా జరిగింది, సరే పంపకాల విషయం మళ్ళీ అదొకటి జరిగింది. ఇవన్నీ 1 by 1 మొత్తం ఇప్పుడు ఇంత అయింది. చివరికి ఏమైంది, ఇప్పుడు 1985లో ఫోన్ ట్యాపింగ్ చట్టం, దాని టెలిగ్రాఫిక్ చట్టం కింద కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి అయింది. కేసు నమోదు చేశారు. నిజంగా ఆ కేసులో గనక వీళ్ళు గనక దాంట్లో గనక వెళ్ళి ఆ కేసులో గనక అరెస్ట్ అయితే జీవితకాలంలో చాలా పెద్ద పెను ప్రమాదాన్ని ఇప్పుడున్నటువంటి ఈ అధికారులు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే దీన్ని ఎంకరేజ్ చేశారో వాళ్ళు కానీ చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి భయానకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ముందు, ఈ అధికారుల ముందు ఉన్నమాట వాస్తవం. కాకపోతే వీళ్ళందరూ కూడా 2023లో మరలా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిద్ది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళందరూ అలా వ్యవహరించారు. కేటీఆర్ గారు కూడా పాపం వాళ్ళు చూడండి, ఆయన హెయిర్ స్టైలు అవన్నీ కూడా కాస్త డల్ అయిపోయాడు మనిషి. అదే పవర్ ఉన్నప్పుడు అసలు కేటీఆర్ గారి చూపు, కేటీఆర్ గారి నడక, కేటీఆర్ గారి స్టైలు అసలు మామూలుగా అందేది కాదు. మనం ఇట్లా చూసేటప్పుడు ఆయన అంత దూరం వెళ్ళిపోయి ఉండేవాడు. ఆయన అసలు మనల్ని పక్క నుండి చూసే పరిస్థితి ఉండేది కదా, అంత వేగంగా ఉండేవాడు మనిషి. మరి వాడు చూడండి పాపం హెయిర్ స్టైల్ కూడా మొత్తం డల్ అయిపోయాడు. సరే, పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనిషి సైకలాజికల్గా కొంచెం తగ్గుతారు. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఆ యుద్ధం జరుగుతూ ఉంది. సరే, యుద్ధంలో ఏం జరిగిద్ది, ఏం జరగబోతుంది అనేది మధు ఉన్నారని